ఓం గం 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 గణపతియే నమః. హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో జనవరి 6వ తేదీ అంగారక సంకష్టహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకుంటామండి. సంవత్సరం రోజులు సంకష్టహార చతుర్థి వ్రతం చేయలేని వాళ్ళు ఈ ఒక్క రోజు కనుక పూజ చేస్తే మీకు సంవత్సరం రోజులు చేసిన పూజా ఫలితం అనేది వస్తుందండి. ఈ పూర్తి పూజా విధానము, ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి ఉపవాసం, నియమాలు అన్నీ కూడా క్లియర్గా నేను ఈ రోజు వీడియోలో తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మానవులు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇక మీకు ఆ సమస్య తీరదు అని పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక సంకల్పం అనేది తీసుకొని ఈ సంకష్టహార చతుర్థి వ్రతాన్ని కనుక చేస్తే అతి శీఘ్రంగా మీకు ఫలితం అనేది వస్తుందండి. నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఈ వ్రతాన్ని ప్రతి నెల కూడా గత 4 సంవత్సరాల నుంచి అయితే చేస్తున్నానండి. చేసిన ప్రతిసారి కూడా అతి శీఘ్రంగా మంచి ఫలితం అనేది నేను చూస్తున్నాను. నేనే కాదండి, మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఈ వ్రతాన్ని చేసుకొని వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా నాకు చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను, విధి విధానాలు అన్నీ తెలియజేస్తానండి. నేనే కాదండి, మనకి సంకష్టహార చతుర్థి వ్రతం పుస్తకం, పూజా విధానం అనేది మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ పుస్తకం దొరికితే మీరు అది తెచ్చుకొని అయినా సరే పూజ అనేది చేసుకోండి. ముందుగా అయితే పూజ చేయడానికి ఖచ్చితంగా ఒక 5 నియమాలు అయితే మనం ఖచ్చితంగా పాటించాలండి. ఈ 5 నియమాలు వచ్చేసి మనకి పూజా ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఉదయం ముడుపు కట్టాలండి, ఖచ్చితంగా ఉపవాసం అనేది ఉండాలి. తర్వాత మీరు సాయంత్రం చవితి తిథిలో ఉన్నప్పుడు మీరు గణపతికి పూజ అనేది చేసుకోవాలి. తర్వాత వ్రతకథ అనేది ఖచ్చితంగా చదువుకోవాలండి. తర్వాత చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలండి. ఇవన్నీ కూడా నేను ఒకదాని తర్వాత ఒకటి క్లియర్గా చెప్తాను. ముందుగా అయితే పూజ అనేది ఉదయాన్నే తలస్నానం చేసుకొని మీరు ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకోవాలండి. పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడ మీరు పూజ అనేది చేసుకోవచ్చు. నేనైతే రెంట్ హౌస్లో ఉన్నాను కాబట్టి నాకు పూజా రూమ్ చిన్నదిగా ఉందండి. అందుకని ప్రతి పూజా విధానం, వ్రతాలు ఇవన్నీ కూడా నేను సపరేట్ పీఠం పెట్టుకొని చేసుకుంటాను. పీఠం అనేది ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక పసుపు గుడ్డ కానివ్వండి, లేదా ఏదైనా ఎర్రని వస్త్రం కానివ్వండి వేసుకొని చక్కగా మీరు స్వామివారి ఫోటో పెట్టుకొని ఇరువైపులా 2 దీపపు కుందులు ఏర్పాటు చేసుకొని కుంకుమ, పసుపు బొట్లతో అలానే పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. అయితే ముందుగా మనము ముడుపు అనేది కట్టుకోవాలండి. ఉదయం ఏంటంటే మనము సింపుల్గా పూజ చేసుకోవాలండి. అంటే లఘువుగా పూజ చేసుకోవాలి. సింపుల్ పూజ అంటే ఎలా చేసుకోవాలండి అంటే ముడుపు కట్టుకోవాలండి. ముడుపు తర్వాత మీరు నార్మల్గా దీపం, ధూపం ఇవన్నీ చూపించేసి మీరు నమస్కారం అనేది చేసుకోవాలండి. నేనైతే ప్రతి నెల కూడా ఇలానే చేస్తాను. ఇప్పుడు ముడుపు ఎలా కట్టాలన్న విషయానికి వస్తే ఏదైనా సరే ఒక ఎర్రటి కానీ లేదా పసుపు వస్త్రం అనేది తీసుకొని ఆ వస్త్రంకి మీరు 4 మూలల పసుపు, కుంకుమ బొట్లు అనేటివి పెట్టుకోవాలండి. ముడుపు మధ్యలో మీరు 3 పిడికిళ్ళు కానివ్వండి, 3 దోసెళ్ళు కానివ్వండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంత తినగలరో అన్ని బియ్యాన్ని మాత్రమే మీరు ఆ ముడుపులో వేసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువ వేసేసుకొని తినకుండా వేస్ట్ చేసేస్తే అది మంచిది కాదండి. అందుకని నేనైతే ఎప్పుడూ కూడా ఒక 3 పిడికిళ్ళు అంత మాత్రమే బియ్యం అనేది నేను వేసుకుంటానండి. తర్వాత తాంబూలం వేసుకోవాలండి. అంటే తమలపాకులు, వక్కలు, అలానే 2 ఎండు ఖర్జూరం, కొంతమంది ఎండు కొబ్బరి కూడా పెడతారండి, అది కూడా పెట్టుకోవచ్చు అండి. తర్వాత పుష్పము, అలానే దక్షిణగా ఎంతో కొంత ఏదైనా బేసి సంఖ్యలో ఉండేలాగా 9 రూపాయలు కానివ్వండి, 11 రూపాయలు లేదా 21 రూపాయి, 51 రూపాయి, 101 రూపాయి ఇలా ఎంతైనా సరే దక్షిణ అనేది పెట్టుకొని ముడుపు అనేది మీరు 3 ముళ్ళు అనేటివి వేసుకోవాలండి. ఈ ముడుపు కట్టుకునేంత వరకు కూడా మీరు మౌనం వహిస్తూ మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క సంకల్పాన్ని అయితే మీరు ఆ సంకష్టహార గణపతికి అయితే చెప్పుకోవాలండి. ఈ వ్రతం అనేది ఏదైనా ఒక సంకల్పం తీసుకోవాలని చెప్పాను కదండి. నేను 5 నెలలు చేస్తానని కానివ్వండి, లేదా 3 నెలలు చేస్తానని, లేదా 9 నెలలు చేస్తానని, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను ప్రతి నెల కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని మీరు ఆ గణపతికి అయితే మీరు చెప్పుకొని ముడుపు అనేది కట్టుకోవాలండి. మీకు ఏ కష్టమైతే ఉంటుందో, ఉద్యోగ సమస్య, అనారోగ్య సమస్య, లేదా ఇంకేదన్నా అప్పుల బాధలు, ప్రతి ఒక్క సమస్య అండి ఆ స్వామివారికి చెప్పుకొని ముడుపు అనేది కట్టుకోండి. ముడుపు కట్టుకున్న తర్వాత ముడుపుకి కొద్దిగా పసుపు, కుంకుమ పెట్టి వినాయకుని ఫోటో దగ్గర అయితే పెట్టుకొని, పాదాల దగ్గర పెట్టుకొని అక్షింతలు, ధూపం, దీపం ఇవన్నీ చూపించి ఏదన్నా నైవేద్యంగా ఏదన్నా బెల్లం ముక్కను కానివ్వండి, లేదా మీ శక్తి కొలది ఏవైనా చేసుకుంటే నైవేద్యంగా పెట్టచ్చండి. ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలండి అంటే ఉదయం నుంచి రాత్రి చంద్రోదయం వరకు ఉపవాసం అనేది ఉండాలండి. కొంతమంది మేము మొత్తం ఉండలేమండి, మరి ఎలా అండి అంటే పర్లేదండి, మీ శక్తి కొలది మీరు ఎంతవరకు అయితే ఉండగలరో ఉండండి. ఒకవేళ మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి మీరు ఉండలేను, బీపీ, షుగర్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు పాలు, పండ్లు, టిఫిన్ ఐటమ్స్ ఏదైనా ఇడ్లీ కానివ్వండి, ఉప్మా కానివ్వండి, ఇలాంటి మీరు ఏదైనా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే సరిపోతుందండి. కొంతమంది మేము ఉండలేమండి, ఏదైనా తిని చేస్తాము అంటే తిని అయినా చేసుకోవచ్చు
చేసుకోవచ్చండి. ఉపవాసం అనే నియమం ఎందుకు పెట్టారంటే భగవంతునికి దగ్గరగా ఉండి మనం పూజ చేసుకోవాలి అన్న దానికోసమే ఈ నియమం పెట్టారండి. సో ఇప్పుడేంటంటే మనకి ఉదయం పూజ అనేది మనకి కంప్లీట్ అయిందండి. తర్వాత ఉపవాసం ఎలా ఉండాలో తెలుసుకున్నాము. ఇప్పుడు సాయంత్రం పూజ అనేది చేసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనకి సాయంత్రం చవితి తిథి అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. అండ్ చంద్రోదయ టైంలో మనకి చవితి తిథి అనేది ముఖ్యంగా ఉండాలండి. మనకి ఈ రోజు సాయంత్రం అంతా కూడా మనకి చవితి తిథి ఉంది కాబట్టి జనవరి 6వ తేదీ మంగళవారం రోజున సాయంత్రం మీరు దీపారాధన చేసుకోవాలండి. నార్మల్గా ఎలా దీపారాధన చేస్తామో దీపారాధన చేసుకొని ఉదయం ముడుపు కట్టుంటారు కదా అండి, ఆ ముడుపునైతే మీరు దేవుడికి నమస్కారం చేసుకొని ఆ ముడుపులో పెట్టినటువంటి బియ్యాన్ని మీరు ఒక పళ్ళెంలో వేసుకొని ఏదైనా తీపి నైవేద్యం చేసుకోవాలండి. అందులో పెట్టినటువంటి దక్షిణ, తాంబూలం ఇవన్నీ మీరు దేవుని ఫోటో దగ్గర పెట్టుకోవాలి. పూజ అంతా అయిన తర్వాత ఏదన్నా గుడికి వెళ్ళినప్పుడు పూజారికి ఇవ్వడం కానివ్వండి, లేదా మనం తీసుకోవచ్చండి. ఆ డబ్బులు హుండీలో వేయడము, ఎవరైనా పేదవాళ్ళకి పంచిపెట్టినా కూడా చాలా మంచిదండి. ఈ బియ్యంతో మీరు ఏదైనా తీపి నైవేద్యం, పాయసం కానివ్వండి, పొంగల్ కానివ్వండి, ఏదైనా సరే మీరు చేసుకొని వినాయకుని దగ్గర అయితే పూజలో పెట్టుకోండి. ఇప్పుడు పూజా విధానం వచ్చేసి మనము షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి. చాలా మందికి సంకష్టహార చతుర్థి పుస్తకాలు దొరికితే తెచ్చుకోండి. పూజా స్టోర్స్ లో దొరుకుతాయి. మనకి 15 రూపీస్ కానివ్వండి, 20 రూపీస్ కానివ్వండి పుస్తకం ఉంటుంది. ఒకవేళ పూజా బుక్స్ లేని వాళ్ళు నేను ఒక అప్లికేషన్ చెప్తానండి, మొబైల్లో అయితే ఉంటుంది. స్తోత్రనిధి అని ఒక అప్లికేషన్ ఉంటుందండి. ఇది కంప్లీటెడ్ మనకి ఫ్రీ అప్లికేషన్ అనమాట, ప్లే స్టోర్ లో ఉంటుంది. ఇందులో మనకి ఏ లాంగ్వేజ్ లోనైనా సరే మనకి పూజలు ఉంటాయండి. సంకష్టహార చతుర్థి వ్రతమే కాదండి, అన్ని పూజలకు సంబంధించినటువంటి వ్రతాలు, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అన్నీ కూడా మనకి ఈ అప్లికేషన్లో ఉంటాయండి. నేను కూడా ఒక్కోసారి నా దగ్గర పుస్తకాలు లేనప్పుడు నేను కూడా ఈ స్తోత్రనిధి అప్లికేషన్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటానండి. సో మీ అందరి కోసం ఉపయోగపడుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సాయంత్రం పూజ వచ్చేసి మీరు నార్మల్గా దీపారాధన చేసుకొని నైవేద్యం చేసుకొని పూజలో పెట్టుకోవాలండి. కొంతమంది దగ్గర విగ్రహాలు కనుక ఉంటే అభిషేకం అనేది చేసుకోండి, చాలా మంచిది. పైగా మనకి ఈ సంవత్సరం మొదటి నెలలోనే మనకి అంగారక సంకష్టహార చతుర్థి వ్రతం వచ్చింది కాబట్టి వైభవంగా మీరు అభిషేకం కూడా చేసుకోవచ్చండి. అభిషేకం చేయలేని వాళ్ళు పర్లేదండి, ఫోటోకి మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు గణపతులకి పూజ చేయాలండి. పసుపు గణపతికి చేసుకోవాలి. లేదండి మేము పసుపు గణపతిని చేసుకోలేము, మా ఇంటి ఆచారం లేదు అనుకున్నప్పుడు మీ దగ్గర గణపతి విగ్రహాలు ఏమన్నా ఉన్నా పెట్టుకోండి, లేదు అన్న ఫోటో ఉన్నా పెట్టుకోండి. అదేంటండి మనము గణపతికే కదా పూజ చేస్తున్నాము, మళ్ళీ ఇద్దరు గణపతులకి ఎందుకండి పూజ చేసేది అన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకి ఆదిదేవుడు, విఘ్న నివారకుడు, ప్రథమ పూజ్యులు విఘ్న నివారకుడు ఆ గణనాథుడు. మనం పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలండి. గణపతిలో మనకి చాలా రూపాలైతే ఉంటాయండి. మొదటి రూపము ప్రథమ పూజ్యులు ఆ వినాయకుడు అండి, ఆయనకు మనం పూజ చేసుకోవాలి. మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి పూజకు మంచి ఫలితం ఇచ్చేది ఆ గణపతేనండి. ముందుగా మనం గణపతికి పూజ చేసుకోవాలి. కుదిరితే మీరు షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదు అంటే పంచోపచార పూజ చేసుకోవచ్చు అండి. గణపతి పూజ అయిన తర్వాత మీరు సంకష్టహార గణపతికి అయితే మీరు పూజ చేసుకోవాలండి. సంకటహార గణపతికి సంబంధించినటువంటి స్తోత్రాలు అలానే అష్టోత్తరాలు అన్నీ కూడా పఠించుకోండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నైవేద్యాల విషయానికి వస్తే మీ శక్తి కొలదండి, ఎన్ని నైవేద్యాలన్నా చేసుకోండి. వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మీరు కొంతమంది ఎక్కువ నైవేద్యాలు చేసుకుంటూ ఉంటారండి. నేను కూడా స్టార్టింగ్ లో ఎక్కువ నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, కుడుములు, అలానే ఇవన్నీ కూడా లడ్లు ఇవన్నీ కూడా పూజలో పెట్టుకునేదాన్నండి. ఇంకా రాను రాను కొద్దిగా పిల్లలు ఎడ్యుకేషన్ దీనివల్ల నేను ఎక్కువ నైవేద్యాలు చేయలేకున్నానండి. కానీ ఖచ్చితంగా ఒక 2 నైవేద్యాలు అయితే ఖచ్చితంగా పెడతాను. సో మీ శక్తి కొలది మీరు ఎన్నైనా పెట్టచ్చండి. ఏమి పెట్టలేని వాళ్ళు ఒక చిన్న బెల్లం ముక్క కానివ్వండి, లేదా ఒక అరటి పండు కానివ్వండి పెట్టినా సరిపోతుందండి. తర్వాత మీరు పూజలో గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి. అలానే ఎర్రటి పుష్పాలు, ఎర్రటి అక్షింతలతో పూజ చేసినా కూడా చాలా మంచిదండి. సంకష్టహార గణపతి వ్రతం రోజున ఖచ్చితంగా ఎర్రటి పుష్పాలతో పూజ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి. కుదిరితే మీరు తెచ్చుకోండి, లేదు మీకు అందుబాటులో ఏ పుష్పాలు ఉంటే వాటితో పూజ చేసుకోండి. పూజ అంతా పూర్తయిన తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు పట్టుకొని సంకష్టహార చతుర్థి వ్రతకథను అయితే చదువుకోవాల్సి ఉంటుందండి. వ్రతకథ కూడా మన ఛానల్లో నేనైతే వీడియోస్ అనేవి పెట్టున్నాను, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. తప్పకుండా వ్రతకథను అయితే చదవలేని వాళ్ళు వినండి. వ్రతకథ అంతా అయిన తర్వాత మీరు చంద్రోదయం వరకు అయితే వెయిట్ చేయాలండి. చాలా మందికి ఒక డౌట్ అనేది ఉంటుందండి, మా ఏరియా
ఏరియాలో చంద్రుడు రాలేదండి, మరి మేము ఎలా అర్ఘ్యం ఇవ్వాలి, మాకు ఇక్కడ వర్షం వస్తుందండి, మేము ఎలా అర్ఘ్యం ఇవ్వాలన్న డౌట్ చాలా మందిలో ఉంటుందండి. పర్లేదండి, సాయంత్రం మీరు ఆ ప్రదోష సమయం అయిన తర్వాత అంటే 6:30 తర్వాత మీరు ఎప్పుడైనా సరే అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. మనకి గూగుల్లో చంద్రుడి ఫొటోస్ అనేటివి ఉంటాయండి. అలానే పరమశివుడి ఫోటో తల మీద మనకి శివయ్య తల మీద చంద్రుడు ఉంటారు కదండి, ఆ చంద్రుడిని చూస్తూ కూడా మీరు అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. కొంతమంది నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రుడిని మనసులో స్మరించుకొని అర్ఘ్యం అనేది ఇవ్వచ్చండి. కొంతమంది చంద్రోదయం అయ్యేంత వరకు అంటే మనకి ఎప్పుడు చంద్రోదయం అంటే నైట్ 8 పైన అలా ఉంటుందండి. టైమింగ్స్ వచ్చేసి ఈ నెలలో అయితే మనకి 9 పైన అయితే ఉంది. ఆ సమయంలో మీరు చంద్రుడిని వచ్చేంత వరకు వెయిట్ చేసి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం అనేది ఎలా ఇవ్వాలండి అంటే ఒక చెమ్ములో మీరు నీళ్ళని తీసుకొని అందులో పుష్పాలు కొద్దిగా బియ్యం వేసుకోండి. కొంతమంది చేతిలో కూడా బియ్యం పట్టుకొని పైనుంచి మీరు చంద్రుడిని చూస్తూ ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని, ద్వితీయ అర్ఘ్యం సమర్పయామి, తృతీయ అర్ఘ్యం సమర్పయామి అని కుదిరితే మీరు 3 సార్లు మీరు అర్ఘ్య ప్రదానం అనేది చేయాల్సి ఉంటుందండి. కింద కొంతమంది ప్లేట్ పెట్టుకుంటూ ఉంటారండి, మరి కొంతమంది ఒక పూల కుండీని పెట్టుకొని పైనుంచి నీళ్ళని కిందకి వదులుతూ ఉంటారండి. చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత చంద్రుని భార్య అయినటువంటి రోహిణీదేవికి కూడా అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. అర్ఘ్యం అంతా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు గణపతి దగ్గరకు వచ్చి మంగళహారతితో నీరాజనం అనేది ఇవ్వాలండి. అంతటితో మీకు పూజ అనేది పూర్తవుతుంది. తర్వాత నైవేద్యం అనేది పెట్టుంటారు కదండి, ముందుగా మీ కుటుంబ సభ్యులకు పంచిపెట్టి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు నైవేద్యం అనేది స్వీకరించాలండి. ఈ విధంగా అయితే సంకష్టహార చతుర్థి వ్రతం రోజున పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీకు కనుక కుదిరితే మీ దగ్గర ఏదైనా వినాయకుని దేవాలయం కనుక ఉంటే అక్కడ ఈ రోజు ప్రత్యేకంగా సంకష్టహార చతుర్థి హోమాలు అనేటివి జరిపిస్తూ ఉంటారండి. మీకు కనుక కుదిరితే అందుబాటులో కనుక ఉంటే వెళ్ళి దేవుని దర్శనం అనేది చేసుకోండి, చాలా మంచిది. ఇదండి ఈ రోజు వీడియోలో సంకష్టహార చతుర్థి వ్రతం రోజు పూజ ఎలా చేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.